హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. నేను బాగున్నాను. చాలా రోజులైంది కదా స్టడీ వ్లాగ్ పెట్టి. ఇది 30th January అనమాట. 4 AM లేచి చదువుకుంటున్నాను. ఫస్ట్ నా డే అయితే ప్లానర్తో స్టార్ట్ చేస్తాను. యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు ఆ రోజున్న షెడ్యూల్స్ అన్నీ వేసుకుంటున్నాను. ఇది ఆఫీస్ వర్కింగ్ డే అనమాట. ఆఫీస్కి వెళ్ళాలి ఈరోజు. సో ఇవాళ ప్లాన్ చేసుకుంటున్నాను మొత్తం ఈ డే అంతా ఏం కాల్స్ ఉన్నాయి, నేను ఏం చేయాలి అని. అండ్ అసైన్మెంట్ స్టార్ట్ చేసేసాను, రాసుకుంటున్నాను అనమాట. నేను అసైన్మెంట్ ఎలా రాస్తానంటే చాలామందికి డౌట్ రావచ్చు, పీడిఎఫ్ చూసి రాస్తున్నానేమో అని. లేదు, పీడిఎఫ్లో కంటెంట్ చదువుకుంటాను అండ్ టెక్స్ట్ బుక్లో కూడా కంటెంట్ చదువుకొని ఆ పర్టికులర్ టాపిక్ నాకు అర్థం అయ్యాక సో నేను రాసుకుంటానన్నమాట. రిఫరెన్స్ అనేది ఉండాలి, సో రిఫరెన్స్ చూసుకుంటూ నేను రాస్తానన్నమాట. సో 8:40 వరకు ఏమో రాశాను మొత్తము. కొంచెం ప్లేసెస్ మారుతూ అక్కడ రాసుకున్నాను అండ్ కొంచెం చదువుకుంటూ రాసుకున్నాను. అసైన్మెంట్ కంప్లీట్ అయింది. ఫైనల్లీ ఒక్క సబ్జెక్ట్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. March 2 కల్లా కంప్లీట్ చేసుకోవాలి. మేబీ March 1st వీక్లో వెళ్ళి సబ్మిట్ చేస్తానేమో. మార్చ్ అంతా సబ్మిట్ చేయొచ్చు. March 1st వీక్లో వెళ్దాం అనుకుంటున్నాను. మైసూర్ వెళ్ళి సబ్మిట్ చేయాలి. అండ్ నిన్న నాకు ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూస్తారనుకుంటున్నాను. ఎన్ని చేస్తావక్క, వీడియోస్ కూడా చేస్తున్నావు, చదువుకుంటున్నావు, జాబ్ చేస్తున్నావు, ఇవన్నీ ఎందుకక్క నువ్వు అని అడిగారనమాట. మేబీ వాళ్ళు నా మీద కన్సర్న్తోనే అడిగారేమో అనుకుంటున్నాను నేను. అండ్ నేను చెప్పేది ఏంటంటే, నాకు ఇప్పుడు 30 వచ్చాయి. 29 years వరకు కూడా చదువు, జాబ్, ఇల్లు, పిల్లలు ఇదే గోల్లో ఉన్నాను నేను. ఎప్పుడు నాకంటూ నేను చాలా టాలెంట్ ఉండే. చిన్నప్పుడంతా నేను డాన్సెస్ చేసేదాన్ని, పాటలు పాడేదాన్ని, స్కూల్లో చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. స్కూల్, ఇంటర్, కాలేజ్లో స్క్రిప్ట్స్ రాసేదాన్ని, డ్రామాస్కి, ప్లేస్కి చాలా ఉండేది. ఆ తర్వాత ఏమైపోయిందంటే కంప్లీట్లీ యూపీఎస్సీ అని చెప్పేసి దాంట్లోనే ఉండి నా టాలెంట్ని నేను ఎప్పుడూ ఎక్స్పోజ్ చేసుకోలేదు, బయట పెట్టుకోలేదు. నేను ఎవరికైతే తెలుసో వాళ్ళు నువ్వు ఇది చేయగలవు కదా, నువ్వు చేస్తావు కదా, ఎందుకు చేయట్లేదు, ఆ వేలో ట్రై చేయి, నీలో మంచి సర్కాజం ఉంది, నువ్వు మంచిగా కామెడీ చేయగలుగుతావు అండ్ దాంట్లో కూడా నువ్వు యూస్ఫుల్ అయ్యే చెప్తావు కదా. సో నేను రీల్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ జోనర్లో కూడా చెయ్యి శ్రావ్య, రీచ్ వస్తుంది, ఎందుకు, దట్స్ నాట్ రాంగ్, కనెక్ట్ అయ్యే వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు అందరూ యూపీఎస్సీ గురించి చూడాలని లేదు కదా అన్నప్పుడు ఐ థాట్ వై డోంట్ ఐ అని. సో అలా చేస్తున్నాను. సో అందులో తప్పే ఉంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. దాంట్లో కూడా నేను యూస్ఫుల్ అయ్యే కంటెంటే చెప్పాలనుకుంటున్నాను, రిలేట్ అయ్యేవే చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఇంట్లో ఫేస్ చేసే విషయాలే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను, అదే చెప్తున్నాను. మా వాడి సౌండ్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ అనమాట, ఆడుకుంటున్నాడు. అండ్ ఇక్కడ 9 అయిపోతుంది ఆల్మోస్ట్. ఇదిగో వీళ్ళు లేచి వచ్చాడు. 9 వరకు లేపం యూజువల్లీ, ఎందుకంటే వాడికి ఆఫ్టర్నూన్ పడుకోడు, సో ఫుల్గా టైం ఉండాలి అని చెప్పేసి పడుకోబెట్టాము. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాను, ఇడ్లీ చేసేసి ఇంకా వాడికి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బటర్లో మగ్న రోస్ట్ చేస్తున్నాను. చాలా ఇష్టం, ఎక్స్క్యూజ్ మీ, చాలా ఇష్టంగా తింటాడు అది. సో నేను 10:30 కల్లా ఆఫీస్కి స్టార్ట్ అయిపోతాను. నేను వెళ్ళేటప్పుడు వాడిని డే కేర్లో స్నాక్స్ బాక్స్ అన్నీ ఇచ్చేసి డ్రాప్ చేస్తానన్నమాట. అక్కడ నుంచి ఇవాళ మను ఇంట్లో ఉన్నాడు కాబట్టి 11:30కి కిడ్స్ క్యాజువల్కి తీసుకెళ్తాడు. సో బాక్స్ పెట్టేస్తున్నాను అనమాట వాడికి. ఇడ్లీ ఇంట్లో తినిపించేసాము. సో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళం, నేను రెడీ అవుతూ ఉండే తను తినిపించేస్తాడు, లేదా నేనే తినిపిస్తాను. ఫాస్ట్గా ఇంకా తప్పదు కదా, పరిగెట్టాలి, వంట చేసుకోవాలి, అంతా ఆఫీస్కి వెళ్ళాలి అంటే. నాకు యూజువలీ ఆల్మోస్ట్ 40 to 1 hour పడుతుందన్నమాట ట్రాఫిక్ వల్ల. లేకపోతే అది 25 minutes డిస్టెన్సే, కానీ ట్రాఫిక్ వల్ల ఆల్మోస్ట్ 1 hour పడుతుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు ఎవరో ఏదో అనుకుంటారు ఏంటి అని చెప్పేసి మనల్ని మనం చాలాసార్లు ఆపేసుకుంటాం. అలా ఎప్పుడు చెయ్యొద్దు, ఎందుకంటే నువ్వు చేసేది నువ్వు కంటిన్యూ చేస్తూనే ఉండు. ఏదో ఒక రోజు
దే విల్ రియలైజ్ అనమాట, ఓకే ఏదో పర్పస్తోనే చేస్తుంది, ఉట్టిగా మనం చెయ్యం కదా పర్పస్ లేకుండా. సో ఎప్పుడు ఎవరిని అట్లా క్వశ్చన్ చెయ్యొద్దు, లెట్ దెమ్ బీ. ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంది ఇక్కడ, ఇది ఇండియా. యా, ఇదో మక్నా చేసేసాను. మక్నాతో పాటు చీజ్ ఆమ్లెట్ కూడా చేసి స్నాక్స్కి బాక్స్ పెట్టా. ఇద్దరు రెడీ అయిపోయి ఫైనల్లీ స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ డే కేర్లో దింపేశాను. యా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి షేర్ ప్రతి సబ్స్క్రైబ్ కూడా చాలా ఇంపార్టెంట్. బాయ్ బాయ్, ఆఫీస్కి వెళ్ళిపోతున్నా. థ్యాంక్